అందరికీ నమస్కారం. రవితేజ ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. హాయ్, నేను మీలో అందరూ ఒకడిని. మీ నుంచి ఇక్కడికి వచ్చా. సూర్య సార్, మీ సింగం సిరీస్ నాకు చాలా ఇష్టం. గజని మూవీ అని చాలా ఇష్టం. ఐఎమ్ ఫ్యాన్, వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ మూవీ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ రవితేజ సార్, నాకు అంటే ఈ మధ్య కొన్ని యూనివర్సిటీస్ రన్ అవుతున్నాయి బయట. గీతం యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, అలాగా రవితేజ సార్ ఒక యూనివర్సిటీ పెట్టారు. అది రీసెంట్గా నేను అందులో డిగ్రీ పట్టా పుచ్చుకుని బయటకు వచ్చి నెక్స్ట్ ఈ ఫ్రైడే బయటకు వెళ్ళబోతున్నాను. డిస్టింక్షన్లో పాస్ అయ్యానని నేను అనుకుంటున్నాను. మీరంతా చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, యూనివర్సిటీలో సీట్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. నా దగ్గర ఉన్న ఒకే ఒక అర్హత, నా దగ్గర ఉన్న కథ. సార్ ఫస్ట్ టైం కథ విని నన్ను ఎంకరేజ్ చేసి, నన్ను బిలీవ్ చేసి, సితారా లాంటి ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ని నాకు టైప్ చేసి ఎంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్న మాట చాలా చిన్నదైపోద్ది, అసలు మాటల్లో చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్వేస్ ఐఎమ్ యువర్ ఫ్యాన్ బాయ్. నేను ఫ్యాన్ని. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు, ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ గారు చేసి క్లైమాక్స్లో. సార్, మీ కామెడీకి, మీ టైమింగ్కి ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. అండ్ లీలా గారు, ఈ సినిమాలో తులసి క్యారెక్టర్ ఆవిడ చేశారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆవిడలో ఇంతవరకు క్లాస్గా చేశారు, ఇప్పుడు ఒక మాస్ యాంగిల్ ఆవిడ చేశారు. ఆవిడలో చూస్తారు అందరూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ లీలా గారు. అండ్ నవీన్ సార్, శివుడు క్యారెక్టర్ చేశారు మీరు. థియేటర్ అవి ట్రైలర్ వచ్చిన తర్వాత జనాలు అందరూ మాట్లాడుకుంటున్నారు మీ క్యారెక్టర్ గురించి, మీ లుక్, మీ అటైర్ గురించి మాట్లాడుకుంటున్నారు. ద వే యూ డిడ్ ద పర్ఫార్మెన్స్ రియల్లీ సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్. అండ్ శివ సార్, శివనారాయణ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. అండ్ ఈ సినిమా టెక్నీషియన్స్ గురించి మాట్లాడాలంటే విధు అయ్యన్న, సూపర్ బ్రో, థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్. అండ్ మన ఇద్దరి మధ్య సింక్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ నా బ్రదర్ నందు, మేమిద్దరం 7 years నుంచి రైటర్స్గా చాలా సినిమాలకు పనిచేసాం. ఈ సినిమాకి తన డైలాగ్స్ చేశాడు. డైలాగ్స్ అని కాదు, యాక్చువల్ మేమిద్దరం ఇండివిజువల్ క్రెడిట్స్ అని చెప్పి మేము తీసుకుంటున్నాం తప్ప ప్రతి దాంట్లోనే మేము కొలాబరేట్ అవుతాం, చేస్తుంటాం. నా సక్సెస్ని తను చూడాలనుకున్నాడు. యాక్చువల్గా అప్పటికి ఉన్న కమిట్మెంట్స్ కానీ, చేసిన మూవీస్ కానీ, అంటే సార్ డైరెక్షన్ రాగానే చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి. డాకు మహారాజు, లేదంటే ఇంకా చాలా సినిమాలు ఉన్న కమిట్మెంట్స్, అవన్నీ తను ప్రెజర్ తను తీసుకున్నాడు, నాకు ఫ్రీ స్పేస్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ నందు ఫర్ యూర్ సపోర్ట్. అండ్ పృథ్వీ, నేషనల్ అవార్డు వచ్చింది హనుమాన్తో. నెక్స్ట్ ఇంకా పెద్ద స్టేజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెంకట్ మాస్టర్. ఈ సినిమాకి మీరు క్లైమాక్స్ అండ్ చాలా 4 fights చేశారు, 4 fights డిజైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. రేపు రిలీజ్ అయిన తర్వాత ఫైట్స్ గురించి మాట్లాడుకుంటారు పృథ్వీ మాస్టర్ అండ్ వెంకట్ మాస్టర్, వీళ్ళకే ఆ క్రెడిట్. అండ్ నాగేంద్ర సార్, ఈ సినిమాలో రైల్వే స్టేషన్ సెట్ వేసాము. అడివారం అనే విలేజ్ బ్యాడ్రాప్లో రైల్వే స్టేషన్ సెట్ వేసాము. దానికి నాగేంద్ర సార్ చేసిన డిజైన్స్ కానీ అది కానీ రేపు అందరూ సినిమా చూసిన తర్వాత మాట్లాడుకుంటారు. దాని గురించి సక్సెస్ మీట్లో మాట్లాడతాను, ఆ డిజైన్స్ గురించి కానీ ఇప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు దాని గురించి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వంశీ గారికి. అసలు యాక్చువల్గా వంశీ గారి గురించి చెప్పాలంటే, వంశీ గారు ఒక గ్రేట్ ఆంధ్ర, ఒక మిర్చి నైన్, ఒక తుపాకీ, ఈ రివ్యూ రైటర్స్ అందరూ కలిస్తే వంశీ గారు. ఆయనే సినిమా చూసి అసలు అంతకన్నా పెద్ద క్రిటిక్ లేడు, అది దాటి వచ్చిందంటే సినిమా సూపర్ హిట్ అని అర్థం. సో ఆయన చూసి సినిమా ఎక్స్ట్రాడినరీ ఉంది, సెకండ్ హాఫ్ సూపర్గా ఉంది, సెకండ్ హాఫ్ ఇరగదీశారని చెప్పి నాతో అన్నారు. అండ్ పబ్లిక్లో కూడా మన ఇంటర్వ్యూలో కూడా చాలా చెప్పారు, చాలా వైరల్ అయ్యింది. ఆ విషయం గురించి ఇప్పుడు మాట్లాడాలి. యాక్చువల్గా ఆయన చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ ఇంకా రెడీ అవ్వలేదు, కొంచెం బ్యాలెన్స్ ఉంది. ఫస్ట్ హాఫ్ కూడా అదిరిపోద్ది, సెకండ్ హాఫ్తో పాటు సినిమా చాలా బాగా వచ్చింది. ఆ 31st నేను కూడా చాలా ఎక్సైట్ అవుతున్నాను సినిమా చూడడానికి మీ అందరితో. థ్యాంక్ యూ సో మచ్. జై మాస్ మహారాజ్. Thank you so much, Banu garu, and wishing you super success.